ప్రధానమంత్రిని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారు, ఇక్కడ రావాల్సినటువంటి ప్రాజెక్టులను తీసుకురాలేకపోయారు, కనీసము ఒక ప్రాజెక్టు కూడా కేంద్రకు సంబంధించినటువంటి హోదా తీసుకురాకపోయారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా కానీ కేంద్ర హోదా కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే మీరు ఎంపీలుగా ఉన్నటువంటి మీ పార్టీ ఎంపీలు లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అడగలేదా అసలు? మీకు పార్లమెంటు డిబేట్స్ ఉంటాయండి, పార్లమెంట్లో యూట్యూబ్లో పోతే అన్నీ తెలుస్తాయి. నేను ఇంతమంది పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. 2014 నుండి 2023 వరకు నేను 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. నా తర్వాత కూడా చాలామంది మా పార్టీ ఎంపీలు ఉన్నారు. రోజు డే 1 నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో కూడా ప్రధానమంత్రి గారు కలిసి అలసిపోయినాం. ఇవాళ జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని పోతే మేము ఇస్తలేం జాతీయ ప్రాజెక్టులు అన్నారు. తర్వాత బుందేల్ఖండ్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ కర్ణాటకలో ఎన్నికలప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. గట్టిగా అడిగినాం, అట్లీస్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకాలకి ఇవ్వండి, కాళేశ్వరం అయిపోయింది, ఇదన్నా ఇవ్వని చెప్పి అడిగినాం, ఇవ్వలేదు. ఇలా నవోదయ విద్యాలయాలు దాదాపు 33 జిల్లాలనే 33 జిల్లాలకు ఒక నవోదయ విద్యాలయం రావాలంటే దాని గురించి ఉలుకులేదు పలుకులేదు. కాబట్టి ఒక విధంగా నిర్లక్ష్యంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. అది పదే సందర్భాలు చెప్పినాం, ప్రజలకు తెలుసు. చాలా సందర్భాల్లో కూడా పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పినాం. బట్టి గారికి తెలుసు. ఒకసారి యూట్యూబ్లో పోయి పార్లమెంట్ డిబేట్స్ చూడమని చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, వేరే విధంగా కాదు. టీఆర్ఎస్ ఎంపీలు ఎంత గట్టిగా కొట్లాడినాం. ఇంకొక దాదాపు 3-4 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. 17 ఎంపీల పైన అటు బీజేపీ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి 39 మేము గెలిచాము, మేము ఖచ్చితంగా గట్టి స్ట్రాంగ్ మీదనే ఉన్నాము, మాకు కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే తగ్గాయి, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలను నిలుపుకుంటూనే ఇంకా పెంచుకుంటామని చెప్పేసి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న చిట్ చాట్లో చెప్పినటువంటి మాటలు. నిజంగానే అట్లా ఉండబోతుందా? 17 ఎంపీలలో ఎన్ని ఎంపీల పైన కాన్సన్ట్రేట్ చేయబోతుంది? మేము మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుస్తామండి. ఎందుకు గెలుస్తామంటే ప్రజలు ఈ పార్టీని కాపాడుకోవాలి, కేసీఆర్ను కాపాడుకోవాలి, కేసీఆర్ గారికి ధైర్యం ఇవ్వాలి, కేసీఆర్ ఉంటేనే ఈ ప్రభుత్వం సక్కంగా పనిచేస్తుంది. కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని సామాన్య ప్రజలు, నేను ఊర్లు తిరుగుతున్నాను, సార్ తప్పేం సార్, ఈసారి యేసుడే గుదుడే అంటారు ఊర్లలో. కాబట్టి మేము బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు, కేసీఆర్ గారు ఎప్పుడు మళ్ళీ ఆన్ రోడ్ మీదకి వస్తారు, ప్రజల మధ్యలో ఎప్పుడు మళ్ళీ పోరాటాన్ని కొనసాగించబోతున్నారని. మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? నేను నిన్ననే డాక్టర్ ఎంవీ రావు గారిని అడగడం జరిగింది, ఒక పెళ్లి రిసెప్షన్లో కలిశారు సారు. మొన్ననో 1 వీక్ బ్యాక్ నేను కేసీఆర్ గారు కూడా స్వయంగా వెళ్ళి చాలాసేపు కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ధైర్యంగా ఉన్నారు. కాబట్టి బొక్క ఇరిగింది కాబట్టి దానికి మరి 1 నెల రోజులు అయితే విశ్రాంతి అవసరము. విశ్రాంతి తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మరి హ్యాండ్ స్టిక్ పట్టుకొని నడవలసి వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు, అది నేను చెప్పలేను. వారు ఇప్పుడు మరి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడతారని నేను చెప్పలేను. కానీ వారికైతే ధైర్యం ఉంది. మొత్తం రాజకీయాలు మొత్తం ఏం జరుగుతుంది, దేశం ఎడిపోతుంది, రాష్ట్రం ఎడిపోతుందని నిత్యం తన మనసు. కేసీఆర్ గారు ఒక నిద్రపోయినప్పుడు తప్పితే అండి తన జీవితమే, తన ఊపిరే రాజకీయం, ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి, ఇది వారి ఊపిరి. మనందరం ఊపిరి పీల్చుకున్నట్టు వారు ఎప్పుడు అదే ఉంటుంది, జాస్ అదే ఉంటుంది. కాబట్టి 24 గంటలు పనిచేసేటువంటి ఒక గొప్ప మహనీయుడు అని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు మళ్ళీ తప్పు చేయొద్దు, కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో మేము గెలుస్తామండి. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం వాళ్ళు నైరాశ్యంలోకి వెళ్ళారు. బోయినపల్లి వినోద్గా బీఆర్ఎస్ పార్టీ నేతగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నాం? ఇంకో మేము 2001లో పార్టీ పెట్టినప్పుడు మా జేబులో రూపాయి లేకుండే, ధైర్యంతో పెట్టినాం. ఏ రంగు పెట్టాల పార్టీగా నిర్ణయం చేసిన వాళ్ళు నేను ఒకని, కేసీఆర్ గారితో చాలామంది నాయకులలో నేను ఒకని. ఎన్నోసార్లు కింద పడ్డాం, మీద లేచినాం. మాకున్నంత మనోధైర్యం ఎవరికి ఉండదు, ముఖ్యంగా కేసీఆర్ గారికి. కాబట్టి ఈ ఓటమిని మేము స్వీకరిస్తాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల తీర్పును గౌరవించాలి. కాబట్టి దీన్ని స్వీకరిస్తాం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పార్టీ మాకు వేరే లేదు, వేరే పని లేదు. మాకు ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సంతోషం, గర్వంగా ఉన్నది. మాకు సంతోషపడుతున్నాం, గర్విస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం 10 సంవత్సరాల పట. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో పోయింది, ఇది నాశనం కాకుండా మేము చూడాలి, ఈ అభివృద్ధికి కుంటుపడకుండా చూడాలి. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
భట్టి గారికి మంత్రివర్గ సభ్యులకి మళ్ళీ పదే పదే చెప్తున్నాను, మీరు పనిలో పడండి, అనవసరంగా అప్పులు గిప్పులు అని చెప్పేసేసి రాష్ట్రాన్ని బదనాం చేయకండి. ఫస్ట్ థింగ్, ఇలా ప్రపంచం లోపల ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి దేశం అమెరికా, తదనంతరం జపాన్, తర్వాత చైనా, తర్వాత జర్మనీ. అంటే అభివృద్ధి చెందిన దేశాలకు అప్పు అనేది సహజం. అప్పు ఎవరికి ఇస్తారండి? పెట్టుబడి పెట్టి మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ పైకి వచ్చేవాడికి అప్పులు ఇస్తారు. అర్థమే కాదు. ఈ రాష్ట్రాలు చాలా గొప్పగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి అడుగుజాడలో మీరు నడవండి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను, ఏది అభివృద్ధి పైన. థ్యాంక్ యూ సార్. ఇది బోయినపల్లి వినోద్ గారు చెప్తున్నట్టున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో గట్టెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక పండ్ల మీద ధ్యాస పెట్టాలనేటువంటి ఈతవైతే పలుకుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, తెలంగాణ భవన్, హైదరాబాద్.